హాయ్ హలో వెల్కమ్ టు పోస్ట్ 360. నేను మీ మురళీరామ్. రాజకీయాలకి రాజగురువుగా పేరు కలిగినటువంటి మన చంద్రబాబు నాయుడు గారు ఊరంతా జయించి ఇంటెనక పరువు పోగొట్టుకున్నంత పని అయిపోయింది. ఎందుకంటే తిరుమల తిరుపతి లడ్డు విషయంలో ఆయన చేస్తున్నటువంటి రాద్ధాంతం చూసి చాలా మంది నమ్మారు. ఏంటి, నిజంగానే లడ్డూలో కల్తీ జరిగిందా? నిజంగానే ఇలా జరిగిందా? అలా జరిగిందా అని. కానీ ఈ పగ ఇప్పటిది కాదు. 20 సంవత్సరాల కన్నా ముందు నుంచి ఏదైతే వైఎస్ రాజశేఖర రెడ్డి గారు, అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబం పైన జరుగుతున్నటువంటి దాడి, దాని వయసు 20 సంవత్సరాలు తెలిసిన తర్వాత నాకు పిచ్చెక్కిపోయింది. ఎందుకంటే బేసికల్‌గా ఎవరైనా కూడా ఒక రోజు చూస్తారు, 3 రోజులు చూస్తారు, 5 రోజులు చూస్తారు. కానీ చంద్రబాబు నాయుడు గారు, వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఎప్పుడైతే గద్దెనెక్కారో అప్పటి నుంచి చాలా స్పష్టంగా చెప్పడం జరుగుతుంది. ఆయన ఒక క్రిస్టియను కాబట్టి హిందువులకు మంచి చేయడు. ఆయన వల్ల హిందువులు మోసపోతూ ఉంటారు. ఆయన ద్వారా క్రిస్టియన్ కాబట్టి ఆయన యాక్సెప్ట్ చేయకండి అంటూ మత విద్వేషాల్ని గత 20 సంవత్సరాల నుంచి పెంచి పోషిస్తున్నారు ద గ్రేట్ విజనరీ చంద్రబాబు నాయుడు గారు. దీనికి కారణమే గతంలో 7 కొండలు కేవలం వెంకటేశ్వర స్వామివే. గతంలో ఉన్నటువంటి వెంకటేశ్వర 7 కొండల పరిధిని 27.4 కిలోమీటర్ల నుంచి దాన్ని దగ్గర దగ్గర 350 కిలోమీటర్లుగా పెంచింది కూడా వైఎస్ రాజశేఖర రెడ్డి గారే అన్న విషయం ప్రజల్లోకి వెళ్లకుండా చాలా తెలివిగా మేనేజ్ చేసుకుంటూ వచ్చారు. ఈ మేనేజింగ్ నే చంద్రబాబు నాయుడు గారిని విజనరీ అనేది. అంటే రాబోయే రోజుల్లో వైఎస్ రాజశేఖర రెడ్డి గారి తర్వాత వాళ్ళ కుటుంబంలో ఎవరు కూడా రాజకీయాల్లోకి వచ్చినా కూడా ఈ అన్య మతస్థులు, క్రిస్టియన్స్ అనే ఒక నిందని వాళ్ళ పైనేసి రాజకీయ లబ్ధి పొందాలన్నదే చంద్రబాబు నాయుడు గారి యొక్క ప్రణాళిక, కుట్ర. ఇది గత 20 సంవత్సరాల నుంచి జరుగుతుంది అంటూ చాలా మంది చెప్తున్నారు. ఈయనే కాదు, ఈయనతో పాటు చాలా మంది నిన్న మొన్న పాలిటిక్స్ లోకి వచ్చిన, బొడ్డు కోసి పాలిటిక్స్ లోకి వచ్చిన సనాతన కూడా ఏం తెలియకుండానే వైఎస్ రాజశేఖర రెడ్డి గారి పైన, అదేవిధంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పైన వివక్షలు మాటలు మాట్లాడుతూ ఉన్నారు. కానీ ఇంత దారుణంగా స్కెచ్ వేయడం ఎవరికైనా సాధ్యం అవుతుందంటే కేవలం 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 చంద్రబాబు నాయుడు గారికి సాధ్యం. ఆయన మాత్రమే ఇంత లాంగ్ పీరియడ్ ఒక నాటకాన్ని రక్తి కట్టించగలరు అనేది మాత్రం అర్థమవుతుంది. ముఖ్యంగా ఇక్కడ మనం గమనించినట్లయితే గతంలో ఎంత మందితో ఈ రాక్షస కుట్ర పన్నారు, ఎంతమందితో ఈ మాటలు చెప్పించారు అన్న విషయాన్ని మనం క్షుణ్ణంగా గమనించినట్లయితే ఈ అన్య మతస్థులు ప్రజలకి దగ్గరగా ఉండరు, వీరికి వెంకటేశ్వర స్వామి అంటే వీరికి భయం భక్తి ఉండవని పుంకాలుగా కథలు చెప్పించి ఆయన అనుకూల మీడియాలో కూడా చెప్పించుకుంటూ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి కుటుంబం పైన ఉద్దేశపూర్వకంగానే ఈ విధమైనటువంటి ప్రోపగాండా చేస్తున్నటువంటి సోకాల్డ్ సోషల్ మీడియా, మెయిన్ స్ట్రీమ్ మీడియా, వీటన్నిటిని ప్రభావితం చేస్తున్నటువంటి ఒక భారీ పొలిటీషియన్. ఎందుకు ఈ విధంగా చెప్తూ ఉన్నానంటే అంత ఈజీ కాదు ఒక ప్రోపగాండాని 20 సంవత్సరాలు మోసుకుంటూ నమ్మించుకుంటూ ముందుకు వెళ్ళడం. అయితే ఈ రాక్షస మూకల యొక్క ఈ దారుణాన్ని ఈ రోజు ప్రశ్నించకపోతే రేపొద్దున ఇదే నిజమని ప్రజలంతా నమ్మే అవకాశం ఎంతైనా ఉంది. కాబట్టి దీన్ని కంపల్సరీగా మనం ఖండించాలి, ప్రశ్నించాలి, ప్రజలకు అర్థమయ్యేలా చెప్పాలి. అందుకోసమే నా ప్రయత్నం నేను చేస్తూ ఉన్నా. అయితే ఇందుట్లో కొడుకు జగన్ను వదలలేదు, తండ్రి వైఎస్ రాజశేఖర రెడ్డిని వదలలేదు, వాళ్ళ కూతురైనటువంటి షర్మిలను వదలలేదు. అలాగే ప్రజల కోసం ఎన్నో పథకాలు తీసుకొచ్చి ఆరోగ్యశ్రీ అంటూ, అదేవిధంగా ఇంజనీరింగ్ సీట్ల దగ్గర కావచ్చు, అనేక విధాలుగా ప్రజలకి తోడుగా ఉండి తనకంటూ ఒక సుస్థిరమైనటువంటి స్థానాన్ని ఏర్పరచుకున్న వైఎస్ రాజశేఖర రెడ్డి గారి ఆ చరిష్మాని తీసేయటం అంత ఈజీ కాదు. కానీ ప్రయత్నం అయితే 20 సంవత్సరాల నుంచి గట్టిగా చేశారు. దాన్ని దీటుగానే ఇప్పుడు వస్తున్నటువంటి ఆధారాలు కానీ, చూపిస్తున్నటువంటి న్యూస్ కానీ మనం చూస్తుంటే అర్థమైపోతుంది. కేవలం వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మాత్రమే తిరుమల తిరుపతి దేవస్థానాన్ని ప్రథమ స్థానంలో నిలిపారు. 7 కొండలు వెంకటేశ్వర స్వామి అని చెప్పిన వ్యక్తి ఆయనే. అన్యమత ప్రచారాలు కానీ, రాజకీయాలకు కానీ 7 కొండలు అనేది అతీతమని చెప్పించింది ఆయనే. ఇప్పుడు ఇన్ని విధాలు మనం చూసుకున్నా కూడా చివరికి మన జగన్మోహన్ రెడ్డి గారి పైన కూడా ఇటువంటి దారుణాలు చేస్తున్నటువంటి కొందరు పనికి మాలిన చెత్త నాయకుల్ని మీ ముందుకు తీసుకురావాలని చూస్తున్నా. దయచేసి వినండి ఒకసారి.
ఒక కుక్కను చంపాలంటే దానికి పిచ్చిదనే ముద్ర వేయాలి. అదే విధంగా ఒక రాజకీయ నాయకుడు చంపాలంటే వాడు హిందూ వ్యతిరేకని గాని, పేదల పక్షపాతి కాదు గాని అని ముద్రలెయ్యాలన్నమాట. అందుట్లో ఆరితేరినటువంటి చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి ఈ దారుణాన్ని, ఈ ప్రొపగాండాని ప్రజలు హర్షిస్తారా అంటే ఎప్పటికి హర్షించరు చూడండి మీరు. దారుణమైన ముద్రేసేసి ఒకసారి అట్లాగే రాజశేఖర రెడ్డి గారు కూడా 7 కొండల్లో ఎందుకంటే కొండలు 3 కొండల దానిలో మిగిలిన తీసుకొని మనం ఏదో పెద్ద చర్చ కట్టాలి అది ఇది అని చెప్పి వీళ్ళు భగవంతుడి మీద పగబట్టారు. 7 కొండల స్వామి పగ ఉంది. ఈ రోజు పగ ఏం పగ నాకు అర్థం కాదు. అయ్యో 7 కొండలు అంటారు. 7 కొండలు మీకు 2 కొండలు చాలు. మీరు 7 కొండలు 2 కొండలు అంటే కాదు, ఇది తప్పని చెప్పిన తర్వాత నేను దేవునికి మొక్కు, నేను వచ్చి మొక్కు తెచ్చుకుంటానని చెప్పి తిరుపతి నుంచి పాదయాత్ర చేసి 7 కొండలు ఎక్కి దర్శనం చేసుకుని క్షమించమని దేవుడు కోరుకున్నాను. 7 కొండల వాడ అని చెప్పేసి మాట్లాడే సందర్భం నుంచి 7 కొండలు ఎందుకు 2 కొండలు అన్నందుకు ఏం జరిగిందో ఫ్యామిలీలో మనందరం కూడా గుర్తుంది, అందరికీ గుర్తుంది, వాళ్ళకి కూడా గుర్తుంది. చూస్తున్నాం కదా ఇప్పటి వరకు వైఎస్ తిరుమలకి 2 కొండలు అన్నారు అని నిరాధారమైన ఆరోపణలు 20 ఏళ్ల పాటు ఈ నింద కొనసాగుతూనే వచ్చింది. ఏపీ రాజకీయాలు ఇంతగా దిగజారిపోతాయి అని ఎవరూ ఊహించనే లేదు. 2009 ఎన్నికల సమయంలో చంద్రబాబు నాయుడు గారి ప్రజలు కెమెరాల ముందే చేయకూడని వాగ్దానం చేశారు. పతాల మధ్య గొడవ పెట్టే ప్రయత్నం కూడా చేశారు చంద్రబాబు నాయుడు గారు. మొదటిసారి బ్రిటిష్ కూడా చేయని పని చూపించాడు. ఇప్పుడు జగన్ లెక్కతో సహా ఆడియో చూపించాడు. జీవో నెంబర్ 746, జీవో నెంబర్ 747 ఒకసారి చూడండి, ఒకసారి ఫస్ట్ జీవో చూడాలి. జీవోలు ఇచ్చింది ఎవరు? సో ఈ వీడియో మీకు పూర్తి స్థాయిలో చూడండి. జీవో నెంబర్ 746, జీవో నెంబర్ 747 ఒకసారి ఫస్ట్ చూడండి, ఒకసారి ఫస్ట్ ఆ జీవో చూడాలి. అసలు ఆ జీవోలు ఇచ్చింది ఎవరు? రాజశేఖర రెడ్డి గారు ఇచ్చినారు. ఆ జీవోలు ఏంటి? టీటీడీని 7 కొండలుగా గుర్తించింది రాజశేఖర రెడ్డి గారు నాన్న. టీటీడీ పరిధిని 350 కిలోమీటర్లకు పెంచింది నాయన. అన్య మత ప్రార్థనలు టీటీడీలోనూ మిగిలిన గుడుల దగ్గర జరగకుండా కట్టడి చేస్తూ ఈ జీవోలు ఇచ్చింది కూడా నాయనే, వైఎస్ఆర్ఏ. అప్పుడు ఇదే చంద్రబాబు నాయుడు గారు ఏమన్నా 2009లో 746 జీవో 747 జీవో వైఎస్ఆర్ గారు ఇచ్చినారు, మేము వచ్చినా క్యాన్సిల్ చేస్తామన్నాడు. ఆ వీడియో రికార్డ్ ప్లే చేయి మా చంద్రబాబు నాయుడు అన్న మాటలు. 746, 47 జీవోలు 2 వచ్చాయి. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ 2 జీవోలు కూడా వచ్చాయి. తెలుగుదేశం పార్టీ దీనికి వ్యతిరేకంగా ఉంటాం. రేపు అధికారంకి వస్తానే ఈ 2 జీవోలు కూడా తీసేస్తామని చెప్పి కూడా నేను మీ అందరికి హామీ ఇస్తున్నా. రేపు అధికారంకి వస్తానే ఈ 2 జీవోలు కూడా తీసేస్తామని చెప్పి కూడా నేను మీ అందరికి హామీ ఇస్తున్నా. ఇది హిస్టరీ, మీ అందరికి తెలుసుకోవాలి. చంద్రబాబు నాయుడు గారి క్యారెక్టర్ ఏంది, నైజం ఏంది అనేది అర్థం. ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబం పైన చేస్తున్నటువంటి కుట్రపూరితమైనటువంటి ప్రోపగండా కానీ, దాడిని కానీ, దీన్ని సమాజ హితం కదా. మొన్న కూడా మనం చూస్తూ ఉన్నాం, అసెంబ్లీ సాక్షిగా వైవి సుబ్బారెడ్డి గారి భార్య బైబుల్ పట్టుకుందంటూ చంద్రబాబు నాయుడు గారు విచక్షణ రహితంగా మాట్లాడటం జరిగింది. ఎందుకంటే ఎవరు రిలీజియన్ వాడిది, ఎవరు ఇష్టం వాడిది. కానీ అక్కడ విజయమ్మ గారు ఇచ్చిన బైబిల్ని వైవి సుబ్బారెడ్డి సతీమణి గారు పట్టుకుంటే దాన్ని కూడా వైవి సుబ్బారెడ్డి గారు కేవలం హిందువులు కాదు, వీళ్ళు హిందూ వ్యతిరేకులని ప్రొపగండా చేయడం కోసం చంద్రబాబు నాయుడు గారు పడిన కష్టం అంతా ఇంత కాదన్న విషయం పూర్తిగా స్పష్టమవుతుంది. ముఖ్యంగా ఒక వ్యక్తిని ఇంత దారుణంగా చెయ్యొచ్చా, ఇంత దారుణంగా హింసించొచ్చా అన్న విషయాన్ని ఒకసారి మీరు కనుక గమనించినట్లయితే, కావాలని ఇదంతా జరుగుతుందా? రాజకీయ లబ్ధి కోసమే వెంకటేశ్వర స్వామితో ఆటలాడుతూ ఉన్నారా? 20 సంవత్సరాలుగా ఆ కుటుంబం పైన ఇటువంటి దారుణమైనటువంటి వివక్షలు రేపుతూ దారుణంగా ఒక హిందూ మతానికి వారిని దూరం చేస్తూ, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు హిందువులకి ఏమి ఇవ్వద్దని చెప్పలేదే. గతంలో చంద్రబాబు నాయుడు గారు కనుక వైఎస్ఆర్సీపీ నాయకులకి ఎవరికి కూడా తెలియకుండా ఎటువంటి హెల్ప్ చేయకూడదనే దారుణమైన స్టేట్మెంట్స్ ఎప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఇవ్వలేదు. ఏ హిందూ అయినా, ఏ క్రిస్టియన్ అయినా, ఏ ముస్లిం అయినా ఎవరైనా కూడా నా వాళ్ళే అని చెప్పారు. ఇన్ని తెలిసి కూడా ప్రజలు నిజాన్ని గమనించకపోతే మాత్రం ఆ తప్పిదం మీదే. ఇప్పుడు వెంకటేశ్వర స్వామి మీద ఇంత భారీ కుట్ర చేశారు, రేపొద్దున ఇక ఎంతకైనా దిగజారుతారు. కాబట్టి సమాధానం చెప్పాల్సిన టైం వచ్చింది. ఏ మాత్రం ఆలోచించకుండా గట్టిగా అంటే చాలా గట్టిగా సమాధానం చెప్పాలి. అర్థమైంది కదా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మురళీ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ సో మచ్.